మరి ఇటువంటి రోగనిరోధక వ్యవస్థని తీవ్రంగా దెబ్బతీస్తున్నటువంటి వ్యతిరేక మనస్తత్వాన్ని తప్పనిసరిగా వదులుచుకోవాలి. ఏ రకంగా ఈ నెగెటివ్ మెంటాలిటీ వదులుచుకోవాలి అన్నట్లయితే, ముందు పాజిటివ్‌గా ఆలోచించడాన్ని ఖచ్చితంగా మనం అలవరుచుకోవాలి. ప్రతిదాన్ని కూడా నెగెటివ్‌గా ఆలోచించడం మానేయాలి. ఎక్కడికైనా వెళ్ళాలి అన్నట్లయితే ఆ వ్యక్తి ఉంటాడా? ఉండడా? ఉండకపోతే మళ్ళీ వెనక్కి రావాలేమో! ఈ రకమైనటువంటి మీమాంసతో కూడిన ఆలోచన అవసరం లేదు. ఖచ్చితంగా వెళ్ళాలన్నట్లయితే ఫోన్ చేసి ఉన్నారా లేదా తెలుసుకొని వెళ్ళటం. లేదు ఫోన్ చేసే వీలు అవ్వని పక్షంలో వెళ్ళి రావడం. ఏమిటి ఫలితం? ఆ వ్యక్తి తీరా వెళ్ళిన తర్వాత లేకపోవచ్చు అని అనుకుందాం. యెస్, నువ్వు ఇల్లు కదిలి వెళ్ళావు. అక్కడికి వెళ్ళి వచ్చావు. ఒక ప్రయత్నం జరిగింది. ఒక పని జరిగింది. అది ఒక పని అంతే. నీ శరీరం కదిలింది. నువ్వు పాజిటివ్‌గా ఆలోచించావు. నువ్వు వెళ్ళి వచ్చావు. వెళ్ళడం అనేది ఒక వ్యాయామం అనుకో. మానసికంగా నువ్వు పాజిటివ్‌గా ఆలోచించు. శారీరకంగా ఒక అరగంటో, గంటో ఆ ప్రయత్నంలో ఉన్నావు. శరీరాన్ని కష్టపెట్టావు. శరీరానికి సంబంధించిన ఆ కొద్ది కష్టమే ఈ పాజిటివ్ ఆలోచనతో ఎక్కువ శ్రమ తాలూకు ఫలితం నీకు అందుతుంది. దానికి నువ్వు ఇంటి దగ్గర కూర్చొని నెగెటివ్ మనస్తత్వంతో ఉంటాడో, ఉండడో, ఫోన్ చేయడానికి వీలు లేదు, ఫోన్ తీయటం లేదు, తీరా పెడితే ఉండరేమో, ఇంత ప్రయత్నం వేస్ట్ అవుతుందేమో, ఈ రకమైన ఆలోచనలెందుకు? ఈ రకమైనటువంటి మీమాంస, ఈ రకమైనటువంటి సందేహాలు నీ రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి గదా! నీ మానసిక శక్తులను దెబ్బతీస్తున్నాయి గదా! ఒకే ఒక క్షణం పాజిటివ్‌గా ఆలోచించడం అంతే. వెళ్ళాలనుకున్నావు, ఫోన్ తీసావు, ఫోన్ పలకలే, యెస్ వెళ్ళిపో అంతే. నువ్వక్కడ ఒక ఎక్సర్‌సైజ్‌లో ఉన్నావు నువ్వు. వెళ్ళటం అనేది ఒక ఎక్సర్‌సైజ్, రావడం అనేది ఒక ఎక్సర్‌సైజ్. నీ శరీరం నీ శరీరం కదులుతుంది, మూవ్ అవుతుంది. నీ ఆలోచనలు మూవ్ అవుతాయి. ఇంట్లో కూర్చుంటే నెలవుండిపోయే పద్ధతిలో ఉండదు. బయటికెళ్తే ఆలోచన కదులుతుంది. ఒక ఎక్సర్‌సైజ్ జరుగుతుంది. మానసిక ఎక్సర్‌సైజ్, ఫిజికల్ ఎక్సర్‌సైజ్ జరుగుతుంది. ఇవన్నీ ఇన్ని ప్రయోజనాలున్నాయి. నువ్వు ఒక ఫలితమే రావాలని, అది రాబోదని భయపడి ఇంటి దగ్గర కూర్చోవచ్చు నువ్వు వ్యతిరేకంగా. కానీ ఇక్కడ నువ్వు పాజిటివ్‌గా ఆలోచిస్తే, యెస్, ఫోన్ చేశాను దొరకలేదు. కాబట్టి వెళ్లి చూద్దాము. వెళ్తావు. మరికొంత సమాచారం తెలుసుకొని ఏ సమయాలు ఉంటారో, ఎక్కడుంటారో తెలుసుకొని మళ్ళీ ఇంటికి వస్తావు. యెస్, ఒక ఎక్సర్‌సైజ్ అయింది. రాను పోను. ఒక ప్రయత్నం జరిగింది. ఒక పని జరిగింది. ఒక పాజిటివ్ ఆలోచన జరిగింది. వీటి వల్ల నీ ఆహ్, పాజిటివ్‌గా ఆలోచించడం నీ ఆహ్, రోగనిరోధక శక్తి బలోపేతమైంది. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఈ రకమైనటువంటి లాభం జరుగుతుంది గదా! ఇది ఆలోచించాలి. అంచేత పాజిటివ్‌గా ఆలోచించడం అనేది ప్రతి విషయంలో గూడా అలవాటు చేసుకు తీరాలి. నెగెటివ్ ఆలోచన పూర్తిగా వదిలేద్దామని ముందు నిర్ణయం తీసుకొని, ఆ నిర్ణయానికి కట్టుబడి ఎంచేతంటే నువ్వు నీకు సంబంధించిన నిర్ణయాన్ని నువ్వు తీసుకొని అమలుపరచకపోతే, అది నీ ఆత్మగౌరవాన్ని గూడా దెబ్బతీస్తుంది. నీకు సంబంధించిన ఒక నిర్ణయాన్ని నువ్వు అమలుపరచనప్పుడు నీకింక ఆత్మగౌరవం ఎక్కడున్నట్టు? నీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఆత్మగౌరవం రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. సామాజికంగా నీ గౌరవాన్ని గూడా దెబ్బతీసే అవకాశం గూడా ఉంది. అంతర్గతంగా నీలో నీకు నిన్ను నువ్వే పట్టించుకునే పరిస్థితిని అంతర్గతంగా గూడా క్రియేట్ చేసినట్టవుతుంది. అందుచేత ఆత్మగౌరవంతో, ఒక పాజిటివ్ ఆలోచనతో ముందుకు వెళ్ళే ప్రయత్నం ప్రతి క్షణం, ప్రతి విషయంలో జరగాలి. తర్వాత ఈ రకంగా చేసిన తర్వాత ఏదో ఒక పనిని కల్పించుకుంటూ ఉండాలి. పనిని మానేద్దాం, పనిని వాయిదా వేద్దాం అనేది నెగెటివ్ ఆలోచన. దాన్ని పక్కన పెట్టు. దాన్ని పక్కన పెట్టి పనిని ముందుకు తీసుకెళ్ళడం అనేది చూడాలి. ఆ పని వల్ల లాభము, నష్టము పక్కన పెట్టు. పని చెయ్యటమే లాభము. పని చేయడంలో నీకు లాభం ఉంది. మనసు మూవ్ అవుతుంది. మనసు సంతోషిస్తుంది. మనసు ఒక పనిలో మీదకెడుతుంది. అనవసరమైన విషయాల నుంచి ఆ పని మీద దృష్టి పెడుతుంది. ఇవి నువ్వు ఆలోచించాలి. అందుకని నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వడం అనేది కూడా చాలా ముఖ్యము. మెదడుకి పని కల్పిస్తేనే అది కరెక్ట్‌గా శక్తివంతంగా అవుతుంది. కానీ తీరుబడిగా ఓ చోట కూర్చోబెడితే శరీరాన్నైనా, మనసునైనా తీరుబడి ఏ పని లేకుండా కూర్చోబెడితే వాటి వ్యవస్థలు దెబ్బతినే పరిస్థితే వస్తుంది. మనసు అనవసరమైనటువంటి బద్ధకాన్ని, వాయిదాన్ని, ఆహ్, సోమరితనాన్ని నేర్చుకుంటుంది. శరీరానికి నేర్పుతుంది. శరీరం కూడా కదలడానికి ఇబ్బంది పడుతుంది.
పనులు ఎక్కి చేసే వాళ్ళకి 4 పనులు వచ్చినా వెంటనే వాడు చేయగలుగుతారు. అసలు పని చేయని వాడికి ఒక పనే భారం వాడికి. ఆ సోమరితనం ఇవన్నీ మనసు, శరీరం పట్టేసి ఆ ఒక్క పని కూడా వాయిదా వేసేస్తారు. పొద్దున్న చేసిన పని మధ్యాహ్నానికి పెడతారు. మధ్యాహ్నం సాయంత్రం చేస్తారు. సాయంత్రం కూడా చేయడు, మర్నాడు వాయిదా వేస్తారు. మర్నాడు ఇంకోటి ఏదో ఒకటి వస్తుంది, మొత్తానికి చేయడు. ఈ రకమైన ఆ పని వల్ల ఉపయోగం లేదని నిర్ణయానికి వస్తాడు. ఇదంతా కూడా మనసులో మెకానిజం జరిగిపోతుంది ఇదంతా కూడా. ఈ నెగెటివ్ మెంటాలిటీలో ఉన్నటువంటి పరిస్థితి అది. అదే కరెక్ట్ అనిపించేలాగా వాదం బయలుదేరుతుంది. అదే కరెక్ట్ అనిపించేస్తుంది. దాంతో మనకు అవసరం లేదులే, సర్దుకుందాంలే అనిపిస్తుంది. సర్దుబాటు గొప్పతనం అనిపిస్తుంది. ఈ రకంగా మొత్తానికి ఇవన్నీ పోషించబడుతూ ఉంటాయి నెగెటివ్ మైండ్‌లో. అలా కాకుండా పని అనేది మనసుకి నిత్యం కల్పిస్తూ ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా ఉండాల్సి వచ్చినా అక్కడ పుస్తకం తీసుకొని చదవడమే. లేదంటే అందులో ఉన్న పజిల్స్ చేస్తూ ఉండడమే. ఇంకా తీరుబడి ఉందంటే ఏదైనా కొత్త భాష నేర్చుకోవడమే, కొత్త ప్రయత్నం చేయటమే, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ ఏదైనా నేర్చుకోవడమే, కొత్త వ్యక్తులు కలుసుకోవడమే, కొత్త పరిస్థితుల్లోకి వెళ్ళడమే, విజ్ఞాన యాత్రలున్న విహారయాత్రలకు వెళ్ళడమే, కొత్త ప్రదేశాలు చూడడమే. ఈ రకమైనటువంటి మనసుకి నిరంతరం పనులు కల్పించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. పాజిటివ్ మెంటాలిటీ మనకి రావాలంటే, పాజిటివ్ మెంటాలిటీ ద్వారా మనకి రోగనిరోధక వ్యవస్థ బలపరుచుకోవాలంటే ఇది అవసరము. పని కల్పిస్తూ ఉండడం, ఏదో ఒక పని మనసు కల్పిస్తూ ఉండాలి. క్రియాశీలత్వం ఉండాలి, చైతన్యవంతంగా ఉండాలి. ఎక్కడ నీ పని అయిపోయింది అన్నట్టు ఉండకూడదు. ఒక చదువు చైతన్యం, ఒక ఉద్యోగం చైతన్యం. చదువు ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇంక ఉద్యోగం చేసుకుంటే ఇంకేం పని చేయక్కర్లా, ఇంకేం నేర్చుకోక్కర్లా అని అనుకుంటే మాత్రం ఆనందం, జీవితానందం దెబ్బతింటుంది. నెగిటివ్ మైండ్ వచ్చి చేరుతుంది. అనారోగ్యాలు ఇవన్నీ వచ్చి చేరుతాయి. అసూయలు, ద్వేషాలు ఇవన్నీ వచ్చి చేరుతాయి. ఎప్పుడైతే ఒక ల్యాండ్‌లో దున్నుతూ వ్యవసాయం చేస్తున్నంత కాలం ఆహారం పండించే పంటలు వస్తాయి. ఇక చాలు నాకైనా వదిలేస్తే పిచ్చి మొక్కలు వేలేస్తాయి. సేమ్ మెదడు కూడా అంతే. ఇక దీంతో నాకు అయిపోయింది, నాకు ఇంటి దగ్గర పంట వచ్చేసింది, ఇంకా నాకు అవసరం లేదనుకుని వదిలేస్తే అది పిచ్చి మొక్కలు ఇక్కడ కూడా పిచ్చి ఆలోచనలు వేస్తాయి. మొత్తం ల్యాండ్ ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఇంచేత నిత్యం మెదడులో వ్యవసాయం జరిగేలాగా, పనులు జరిగేలాగా, కొత్త కొత్త ఆలోచనలు వచ్చేలాగా దాని వ్యవసాయం చేస్తూనే ఉండవలసిందే. కృషి చేస్తూ ఉండవలసిందే. ఒక విజయం సాధిస్తే మరొక విజయం, ఒక కృషి పూర్తయితే మరొక కృషి, ఒక సాధన పూర్తయితే మరొక సాధన. ఈ రకంగా ముందుకెళ్ళవలసిందే. ఈ రకమైనటువంటి పనులు పాజిటివ్ ఆలోచనలతో చేయాలి. అవుతుంది అనే ఉద్దేశంతో చేయాలి. అవ్వకపోయినా మనకి శరీరం కదులుతుంది, మనసు మెదులుతుంది, ఆ రకమైనటువంటి లాభం శరీరానికి కలుగుతుంది అనేది కూడా ఆలోచించాలి. ప్రతి క్షణం లాభం, నష్టం బేరీజు వేసుకోవడానికి వీల్లేదు. ఒక పని మీద 10 సార్లు నువ్వు తిరిగావు అంటే 10వ అవ్వచ్చు, 9 సార్లు అవ్వకపోవచ్చు. కానీ 9 సార్లు కూడా నీకు చాలా ప్రయోజనం ఉంటుంది. నువ్వు ఆ పని గురించి ఆలోచించావు, నువ్వు చెత్త ఆలోచనలు ఆలోచించాల, సోమరిగా ఇంట్లో కూర్చోవాలా, ఆ పని మీదే ఉన్నావు. అది 100వ సారైనా నీకు బెనిఫిట్టే, నీకు లాభమే. నువ్వు పాజిటివ్‌గా వెళ్ళావు. దాని తాలూకు మానసికమైనటువంటి శక్తులు నీకు వచ్చాయి. దాని తాలూకు ఆరోగ్యం నీకు కలిగింది. ఈ మధ్యలో ఏమన్నా చిన్న చిన్న జబ్బులు గిబ్బులు ఏమన్నా వచ్చినా మానసిక వ్యవస్థ ఎదుర్కొంది, రోగనిరోధక వ్యవస్థ వెతుకుంది, శుభ్రంగా నీకే రోగం రాకుండా కాపాడింది. నువ్వు ఒక పని మీద ఉన్నప్పుడు, నువ్వు పని మీద కంప్లీట్ దాని మీదే దృష్టి పెట్టినప్పుడు శరీరం, మనసు సహకరించి తీరుతాయి. చిన్న చిన్న జబ్బులు నీ దగ్గర రావు. నువ్వు ఎక్కడ ఏం తిన్నా నేనేం చెయ్యవు. నువ్వు పాజిటివ్‌గా ముందుకెళ్తున్నంత కాలం, నీ మనసు పాజిటివ్‌గా ఉంది, నువ్వు పాజిటివ్‌గా మూవ్ అవుతున్నంత కాలం రోగనిరోధక వ్యవస్థ రెగ్యులర్‌గా ఉంటుంది. ఎటువంటి చిన్న చిన్న అవాంతరాలు, ఎటువంటి చిన్న చిన్న రోగాలు వచ్చినా తీసి పక్కకి తోసి పడేస్తాం. అంచేత పాజిటివ్‌గా ఆలోచిస్తూ రోగనిరోధక వ్యవస్థని మనం కాపాడుకు తీరాలి. ఈ విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ పాజిటివ్‌గా ఉంటూ నిరంతరం మనసుకి, శరీరానికి పనులు కల్పిస్తూ ప్రతి పనులు లాభం నష్టం ఆలోచించగా ముందుకెళ్ళినట్లయితే ప్రత్యేకించి వ్యాయామం చేయాల్సిన అవసరం ఉండదు. ఇందులోనే వ్యాయామం ఉంటుంది. ఒక పనిని ప్రయత్నించడంలో, 10 సార్లు ప్రయత్నించడంలో, తిరిగితే కష్టపడిపోతావు అనుకునే దశ నుంచి 10 సార్లు తిరగడం నువ్వు చేయగలిగితే ఇది ఎక్సర్సైజ్ అయిపోతుంది. అంటే మనసు తాలూకు ఎక్సర్సైజ్ జరిగినప్పుడు, పాజిటివ్‌గా ఆలోచించినప్పుడు, పాజిటివ్‌గా ఉండగలిగినప్పుడు, వ్యతిరేక ఆలోచనలు తోలేసినప్పుడు, మనసు నుంచి బయటకు తోలేసినప్పుడు, నిరంతరం చైతన్యవంతంగా ఉన్నప్పుడు, మనసును చైతన్యం ఉంచుతున్నప్పుడు, మనం చెప్పుకున్నటువంటి ఎక్సర్సైజ్ అన్ని చేస్తూ బిజీగా ఉండగలిగితే
ప్రత్యేకించి వ్యాయామం అవసరం లేదు. అన్నీ ఇందులోనే ఉంటాయి. చక్కటి ఆరోగ్యం కొనసాగుతుంది. ఏ చిన్న జబ్బు మన దగ్గర రావడానికే వీల్లేదు. మనం చైతన్యవంతంగా ఉన్నప్పుడు ఏవి అన్నీ పక్కకి పోతాయి అంతే. మనం జడత్వంగా ఒక చోట కూర్చుంటే, కదలకుండా కూర్చుంటే అన్నీ మన మీదకి చేరతాయి. మనం ఒక కరెంట్‌లా ప్రవాహంలా జీవితం ఒక ప్రవాహంలా ముందుకెళ్తూ ఉంటే, నీలోనే ఒక విద్యుత్తు పుడుతుంది. ఏ రోగాలు రావు, అన్నీ పక్కకి పోతాయి అంతే. నీ జీవితం ప్రవాహంలా ముందుకెళ్ళవలసింది. ఆ ప్రవాహం అనేది నీకు ఒక పాజిటివ్ మెంటాలిటీ. ఆ ప్రవాహం కాకుండా ఒకే చోట నిలిచి ఉండడం ఒక నెగెటివ్ మెంటాలిటీ అనుకో. ఒక చోట నిలిచి ఉంటే అనేకమైన క్రిములు, హ్మ్, జంతువులు అన్నీ చేరతాయి అక్కడ. ఆ నీళ్లు పనికిరావు కూడా. కానీ ప్రవాహంలో నీరు పనికొస్తుంది. ఎప్పుడూ తాజాగా ఉంటాయి. ఎప్పుడూ కల్మషం పుట్టకుండా ఉంటాయి. అలాగే మనసు కూడా. అంచేత ఈ రకమైనటువంటి పాజిటివ్ మెంటాలిటీతో వెళ్ళటం ద్వారా మంచి రోగనిరోధక వ్యవస్థను మనం కాపాడుకోగలం. ఎటువంటి నెగెటివ్ ఆలోచనలు మనకి రావు. ఒకవేళ వచ్చిన వాటిని బయటికి తోసేసేలాగా మనం పాజిటివ్‌గానే ఆలోచించడం ద్వారా మన రోగనిరోధక వ్యవస్థని సక్రమంగా ఉంచుకొని మంచి ఆరోగ్యంగా మనం ఉండి తీరాలి.